హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు సంధ్య టైలర్. ఈరోజు మన వీడియోలో పైపింగ్ అనేది చాలా ఈజీగా ఎలా వేయాలో చూపిస్తాను. బిగినర్స్‌కి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా క్లియర్‌గా చెప్పాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రౌండ్ నెక్‌కి పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయితే అటాచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు పైపింగ్ ఎలా వేయాలో చూద్దాము. మనము పైపింగ్ ఎప్పుడు వేయాలనుకున్నా క్రాస్ పీస్‌లనేవి తీసుకోవాలండి. స్ట్రెయిట్‌గా అస్సలు తీసుకోవద్దు. మనకు బ్లౌజు నెక్‌కి, హ్యాండ్స్‌కి సరిపోయేంత మనం పైపింగ్ క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. ఇది ఈ విధంగా క్రాస్‌గా తీసుకోవాలండి. 1½ ఇంచ్ వెడల్పుతోని మనం క్రాస్ పీస్‌లనేవి తీసుకొని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు సింగిల్ పాదం అనేది మార్చుకోవాలండి. పైపింగ్ వేసేటప్పుడు ఎప్పుడైనా గానీ సింగిల్ పాదం అనేది మార్చుకుంటే నీట్‌గా వస్తుంది. సింగిల్ పాదం మార్చుకొని చూడండి, థ్రెడ్ అనేది ఈ విధంగా పెట్టుకొని పైన ఒక స్టిచ్ అనేది వేయాలండి. అలా అయితేనే మనకు థ్రెడ్ అనేది లూజ్ కాకుండా నీట్‌గా వస్తుంది, జరగకుండా. పావించి ఖర్చుతోని ఈ విధంగా వేలనేది ఒక వేలుతో ఈ విధంగా క్లాత్ అనేది పెట్టేసుకుంటూ మనము స్టిచ్ చేసుకోవాలండి. ఇలా అయితే ఈజీగా ఉంటుంది. థ్రెడ్ అనేది ఎక్కువగా లాగకూడదండి. అలా అని లూజ్గా కాకుండా మీడియంగా ఉంచాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం కాజా పట్టి సైడ్ నుంచి ఫస్ట్ మొదలు పెట్టాలండి. చూడండి, మనం పావించి ఖర్చు అనేది కిందికి వచ్చే విధంగా పెట్టుకొని ½ ఇంచ్ అనేది మనము ఫోల్డింగ్ చేసుకోవడానికి పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి పావించి మార్జిన్తోని. భుజం దగ్గర జాయింట్స్ అనేవి వస్తాయి కదా, అవనేవి వెనుక వైపు వచ్చేలా ఇలా పెట్టుకోవాలండి. మనం స్టిచ్ చేసేటప్పుడు ఖర్చు అనేది ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలండి. అలా అయితేనే మనకు రౌండ్‌గా వస్తుంది. లేదంటే మనకు రౌండ్ షేప్ అనేది కరెక్ట్‌గా రాదు. ఇక్కడ సైడ్ కూడా అంతేనండి. మనకు జాయింట్స్ అనేవి వెనుక వైపు వచ్చేలా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో అర్థమవుతుంది, నచ్చింది అని అంటే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా! మనం ½ ఇంచు ఫోల్డింగ్‌కు వదిలేసుకొని మనం కట్ చేసుకోవాలండి ఈ విధంగా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం కింది వైపున కట్స్ అనేవి ఇచ్చుకోవాలండి. ఇలా కట్స్ ఇస్తేనే మనకు రౌండ్ షేప్ అనేది కరెక్ట్‌గా తిరుగుతుంది. మనకు రౌండ్ తిరిగే దగ్గర ఇలా కట్స్ అనేది ఇచ్చుకోవాలి. మొత్తం అంతా అవసరం లేదండి. మనకు రౌండ్ షేప్ తిరిగే దగ్గర కట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ½ ఇంచ్ వదిలేసుకున్నాం కదా! ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కిందికి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఒక ½ ఇంచ్ అన్నట్టు పెట్టుకొని మనం ఫోల్డింగ్ చేసుకొని మనము ఇందాక ఏ స్టిచ్ అయితే వేసుకున్నామో దానిపైనే మరలా స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం కొంచెం కిందికి వైపు మలుచుకుంటూ మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అంతేనండి. ½ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము వెనకాల సైడు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది. దాన్ని మనం కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత పాదాన్ని మనం డబుల్ పాదం మార్చుకోవాలండి. ఇప్పుడు మార్చుకొని చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కిందికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. కింది వైపు కూడా నీట్‌గా వచ్చే విధంగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి. బిగినర్స్ అయితే మధ్య మధ్యలో ఒకసారి చూసుకోండి, కింది వైపు కరెక్ట్‌గా ముడత లేకుండా వస్తుందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. రౌండ్ తిరిగే వైపు కూడా మన హ్యాండ్ అనేది ఈ విధంగా రౌండ్‌గా తిప్పుకోవాలండి. లాగి పట్టకూడదు. ఈ విధంగా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకోండి. చూడండి, పైపింగ్ ఏ విధంగా సన్నగా వచ్చిందో.
మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.